నీకు వృద్ధియు క్షేమము కలుగును. ఆమేన్. ఇది మొదలుకొని మితి లేకుండా నీకు వృద్ధియు క్షేమము కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో నీకు వృద్ధియు క్షేమము కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు నీవు ఎంతో కష్టపడినా, ఈ శక్తి అంతా ఉపయోగించి శ్రమపడినా నీకు ప్రయోజనం లేదేమో. ప్రభు సీమోనుతో అంటున్నాడు, సీమోను, లోతునకు దోణిని నడిపించు, చేపలు పట్టుటకు వలలు వేయి అంటే సీమోను అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా నేను చాలా ప్రయాసపడ్డాను కానీ నాకు ఏమీ దొరకలేదు అంటున్నాడు. ఈరోజు కూడా నువ్వు ఎంతో ప్రయాసపడి చదువుతున్నావేమో, ఎంతో ప్రయాసపడి వ్యాపారం చేస్తున్నావేమో, ఎంతో ప్రయాసపడి నీ జీవితాన్ని నడిపించాలని ఎంతో కష్టపడుతున్నావేమో, నీ కుటుంబం కోసం, నీకున్నటువంటి అప్పులన్నీ తీర్చాలని నీ శక్తికి మించిన పని చేస్తున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. మరి అప్పటి వరకు ఒక్క చేప కూడా లేదు, కానీ మొదటగా వారు దేవుని మాట విన్నారు. దేవుని మాట విన్నారు, దానికి లోబడ్డారు, దాని ప్రకారం చేశారు. అప్పుడు ఏమైంది? సియోను ప్రభు మాట విని వల వేసినప్పుడు ఏమైంది? వారి వలలు పిగిలిపోయినంతగా విస్తారమైన చేపలు పెట్టారు. అదే విధంగా ఈరోజు కూడా నువ్వు దేవుని మాట విని దాని ప్రకారం చేసి ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన నీ మొర ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా వింటారు. నీకు వృద్ధి క్షేమం ఖచ్చితంగా కలుగును కాక. ఆమేన్.